హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే కావడంతో ఇంకా బయటైతే బాగా ఎండ కొడుతుంది. ఇంకా టిఫిన్ చేసిన తర్వాత అంటే ఇంకా టిఫిని, లంచ్ 2 ఒకటేసారి అయితే మాకు సండే అయితే అన్నం తిన్న తర్వాత బయటొచ్చేసి వాళ్ళేమో ఎండకు అక్కడ కూర్చుర్రు ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర. నేనేమో చైరేసుకొని ఇక్కడ కూర్చున్నా అనమాట. అయితే వాళ్ళు ఏం చేస్తుండ్రని డీప్‌గా అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు మా సార్ వచ్చేసేమో పేషెంట్ అనమాట. ఇంకా కన్నయ్య, విషు ఇద్దరు డాక్టర్స్ అనమాట. చూడండి తనకైతే ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈ డాక్టర్ సెట్ అనేది మొన్న మేము ఇంటికెళ్ళాము గదా! ఇంటికెళ్ళినప్పుడు నిద్ర చేయడానికి చెరుగట్టుకెళ్ళాము. అక్కడైతే పిల్లలకి మా మామయ్య కొనిచ్చారనమాట. ఇక్కడ సేమ్ డాక్టర్స్ ఎలా ట్రీట్మెంట్ అయితే చేస్తారో వీళ్ళు కూడా అలాగే చేస్తున్నారు. మరి పదండి చూద్దాం వాళ్ళు ఏం చేస్తున్నారో. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. నిమ్మలంగా తీయాలి అమ్మ. డాక్టర్ డాక్టర్ ఎల్లి ఎల్లి కన్ను దీనికి ఇదే తిండి నిమ్మలంగా ఈ చెవులు ఆడితే డాక్టర్ दोनों भाई बहन पापा का ट्रीटमेंट हो रहा है ना। आइएगा 2-3 दिन में, ठीक है? हाँ कुकर ठीक है। పిల్లలతోనే ఆడుకున్న తర్వాత మా సార్ వాళ్ళ ఫ్రెండ్ ఎవరో బాగల్పూర్ నుంచి వస్తున్నారంట. తనను రిసీవ్ చేసుకోవడానికి స్టేషన్ దాకా వెళ్ళారనమాట. ఇలా దారిలో అయితే సరస్వతి మాత నిమజ్జనం జరుగుతుంది. మా సార్ అయితే ఒక చిన్న క్లిప్ అయితే వీడియో తీసుకొని వచ్చారు. మొన్న మండే రోజు ఇక్కడ వసంత పంచమి మన దగ్గర కూడా సరస్వతి పూజ చేసుకుంటాం కదా! అదే రోజు పిల్లలందరికీ అక్షరాభ్యాసం కూడా చేపిస్తాము. కానీ ఇక్కడైతే మనం వినాయక చవితి ఎలా చేసుకుంటామో ఇక్కడైతే సరస్వతి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించి పూజ చేసుకుంటూ ఉంటారు. నిన్నటికి సాటర్డేతోని 7 డేస్ అయిపోయినాయి. ఈ రోజు అయితే 7 నిద్రలు చేసినాక ఈ రోజు 8వ రోజు అనమాట. ఆదివారం వచ్చేసి ఇప్పుడైతే నిమజ్జనానికి తీస్తున్నారు. మనం దుర్గామాతని, వినాయకుడిని ఎలా నిమజ్జనం చేసుకుంటామో ఇలా అయితే పాటలతోని మంచిగా భజనలు చేసుకుంటూ సరస్వతి మాత విగ్రహాన్ని అయితే ఊరేగిస్తున్నారు. చూస్తున్నాం కదా! జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు చేస్తూ ఉన్నారు. వీళ్ళేంటి అంటే మనకన్నా కొంచెం వెనక్కి ఉంటారనమాట. అంటే మరీ అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఫెస్టివల్స్ అయితే సెలబ్రేట్ చేయరు. వాళ్ళు ఉన్న దాంట్లోనే చాలా సింపుల్‌గా చేస్తారు. ఇక్కడైతే సరస్వతి మాత విగ్రహాన్ని చూడండి ఎంత మంచిగా చేశారో. బుక్ ఉంది. ఆ బుక్‌లో సరస్వతి మాత నిలబడినట్టు స్టాచ్యూ అయితే చేశారు. ఇక్కడ సైడ్‌లకు కూడా సరస్వతి మాత విగ్రహాలే కానీ వీళ్ళు ఒక్కొక్క పేరుతో పిలుస్తూ ఉంటారనమాట. ఇప్పుడు శ్రీరామనవమి రోజు మనకు రాములోరిని ఊరేగించేటప్పుడు మనం ఏం చేస్తాం, ఒక పళ్ళెంలో 2 దీపాలు, తర్వాత కొబ్బరికాయ, కొంచెం ఏమన్నా చేస్తే ప్రసాదం ఇవన్నీ తీసుకెళ్ళైతే కొబ్బరికాయ కొట్టుకొచ్చుకుంటాం కదా మన ఆడకడికొచ్చినప్పుడు. వీళ్ళు కూడా అంతే ప్రతి ఒక్కరు ఊది ఉంటది కదా! ఊది తీసుకొస్తున్నారనమాట. ఊది తీసుకొచ్చి అక్కడైతే ఊది పొగ వేస్తున్నారు. తర్వాత 2 అగరబత్తీలు తీసుకొస్తున్నారు. ఇక్కడ బీహార్ వాళ్ళైతే ఎంత పెద్ద పూజ చేసుకున్నా కూడా కొబ్బరికాయ కొట్టనే కొట్టరు అనమాట. అందుకే ఇక్కడ ఎప్పుడైనా సరే అగరబత్తీలు, పువ్వులు, తర్వాత జలాభిషేకంతోనే పూజలు చేసుకుంటారు. ఇప్పటిదాకైతే మాతా విగ్రహాన్ని మండపం నుంచి బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇక్కడ ట్రాక్టర్ ఉంది కదా! ట్రాక్టర్‌లో అయితే పెట్టేస్తున్నారు. ఆ 3 స్టాచ్యూలు ఒకటే దానికి ప్లేస్ చేసి అయితే చేశారు. వీళ్ళ భజనలు ఎలా ఉంటాయో చూపిస్తాను రండి.
Sir, actually I am from Bhagalpur district. This is in the place of Bihar. So just I came for here to cover the news. The rally is going behalf of the Nimachan of Lord Saraswati. Along with the Saraswati, some two more statues are there. Maybe the name of the statues are another form of the Lord Saraswati. And I hope you have seen that in the previous one in the video, they are making I am going to say that they are making the very interesting devotional prayer. If you observe clearly, these ladies are immersed in the devotional things, and they are praying the very devotional songs here. You can observe the old ladies are here. They all are playing in the very nice. See, the songs are they are playing, and we can say that with the guitar means that we can say that bells they are playing. आपको ये कि किसी से मैं पूछेगा अभी इंफॉर्मेशन. बोलिए अम्मा, कोई ना कोई बोलो ना, बोलिए अम्मा. सरस्वती मारी गीत बजान गाय खुशी समय विदा करी रहलो छे, यही गाय छे, यही खुशी से गाय बजाय छे. सरस्वती माँ की ఇందాక చూసారుగా మరి మా సార్ రిపోర్టింగ్ మీకు ఎలా అనిపించిందో కూడా నాకు చెప్పాలి. ఇక్కడ స్టేషన్ దగ్గర చూడండి ఆటో అంకుల్ ఇక్కడ బీహార్‌లో ఎప్పుడైనా సరే ఎవరి నోట్లో చూసినా అదే ఉంటదనమాట. 24 గంటలు నవ్వుతూనే ఉంటారు. అదే అండి నవ్వులుతూనే ఉంటారు. సడెన్‌గా నోట్ల నుంచి అయితే ఒక గ్లాస్ వాటర్ తీసినట్టుగా అయితే ఇలా చేస్తూ ఉంటారనమాట. కొన్నిసార్లు లిఫ్టులు ఉంటాయి కదా! ఈ ట్రైన్‌లో అంటే ప్లాట్‌ఫార్మ్ లిఫ్టులు ఉంటాయి కదా! అదే అండి ఫ్లైఓవర్‌కి ఉంటాయి చూడండి. ఆ లిఫ్టులకి సైడ్‌లకి చూస్తే మొత్తం ఇదే ఉంటది. ఇంకా లోకల్ ట్రైన్ ఎక్కాలంటే భయమనమాట. ఏముంటదో తెలవదు. ఎందుకో వీళ్ళకి ఇంత అలవాటయిపోయింది. నాకు కూడా చాలా చిరాకొస్తదనమాట. ఇంకా కొన్నిసార్లు ఇప్పుడు మనం ఏసీ టికెట్స్ కాకుండా రిజర్వేషన్ టికెట్స్ తీసుకున్నామనుకో, అక్కడ బేసన్ నిండా ఇవే ఉంటాయి. గిట్లుంటది. ఇక్కడైతే మా సారు స్టేషన్‌కొచ్చిందని చెప్పినా కదా! ఇక్కడ ట్రైన్ అయితే పోతూ ఉంది. ఇది ట్రైన్ అనుకుంటుర్రో మరి వీళ్ళు ఆర్టీసీ బస్ అనుకుంటుర్రో నాకేం అర్థం కావట్లేదు. మీరే చూడొచ్చు. ఎంత ఘోరంగా ట్రైన్ నిండా ఎట్లెక్కుతున్నారో. మళ్ళేంటి అంటే లోపల కొంచెం అటో ఇటో ఒక కాలు పెట్టి నిలబడే అంత ప్లేస్ ఉంటది. అయినా కూడా ఈళ్ళెవ్వరు లోపలికి పోరాగో అట్లా ఏలాడుతూ ఉంటారు. ఇక్కడున్న పోరగాళ్ళు అనుకుంటారు కదా! ఇది ఆర్టీసీ బస్సు ఊకే మంచిగా ఎక్కొచ్చు, మంచిగా దిగొచ్చు అని చెప్పేసి అగో గట్ల వేలాడతారు. అయినా కూడా ఇక్కడ వాళ్ళేంటి అంటే అట్లనే తీసుకువెళ్తారు. అంటే ఎవరు కూడా ఒక్కరి మీద కంప్లెయింట్స్ అయితే చేసుకోరనమాట. ఇప్పుడు గట్ల ఏలాడబడితే ట్రైన్ అనేది ఫాస్ట్‌గా మూవ్ అయిందనుకో, ఒక్కసారి ఆ ట్రైన్ నుంచి కింద పడితే తలకాయ పగులుతది. వాళ్ళేమో గాని వాళ్ళని నమ్ముకొని ఉన్న వాళ్ళ భవిష్యత్తు అయితే ఆగమైతది. కానీ ఇలా ఆలోచించరు. ఇక్కడ మగవాళ్ళే అంటే ఆడవాళ్ళు కూడా అంతే ఉంటది. ఇప్పుడు ఆగి ఉంది కదా ట్రైను. అటువైపు వేరే ప్లాట్‌ఫార్మ్ మీద ఏంటి అంటే మంచిగా ఎక్కనీకొస్తది. ఇటువైపు ఉన్న ప్లాట్‌ఫార్మ్ మీద ఇగో గిట్లనమాట 2 పట్టాలు దాటి అగో చిన్న పిల్లల్ని తీసుకొని ఎక్కుతున్నారు. ఏందమ్మా అంటే జస్ట్ ఫ్లైఓవర్ ఎక్కి దిగితే అటువైపు ప్లాట్‌ఫార్మ్‌కి ఎక్కి ట్రైన్ అయితే మంచిగా ఎక్కొచ్చు కదా! ఒకవేళ వీళ్ళు ఇలా పోతుంటే ఇంకో ట్రైన్ వస్తే ఎలాగా చెప్పండి? ఇక్కడ పోలీస్ వాళ్ళు ఉంటారు. కానీ అలాగే చూస్తూ ఉంటారు. వీళ్ళకైతే రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు. ఇంకోటి అలాగే స్టేషన్ వాళ్ళు కూడా ఏం పట్టించుకోరనమాట. అంటే ఇప్పుడు స్టేషన్ మాస్టర్స్ ఉంటారు కదా! ట్రైన్‌ని ఆపుతారు. తర్వాత పోనిస్తారు. ఇలా అయితే సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు కదా! మరి వేరే ఆపోజిట్ నుంచి ట్రైన్ వస్తే ఇలా ఎక్కి దిగుతున్న వాళ్ళ సంగతి ఏంటి చూడండి. ఆర్టీసీ బస్ ఆగిందనుకోని ఇగో ఈళ్ళందరూ పోయి ఒక దాంట్లో ఒకటి ఎక్కుతూనే ఉన్నారు. ఇంకేంటి అంటే ఆపిందే స్టేషన్‌లే అంటే లోపల ఎక్కిన వాళ్ళొచ్చి ఇగో బయటికి తొంగి చూస్తూ ఉంటారు. ఇక చూస్తుర్రు కదా! ఆర్టీసీ బస్ మొత్తం నిండిపోతుందనమాట. ఇక్కడ మనలాగా కాదు. ఆర్టీసీ బస్సులు ఇవి వెహికల్స్‌ని ఎక్కువ యూజ్ చేయరు. అసలు బస్సులే ఉండవు. ఇక ఎవరైనా ఒక 30 కిలోమీటర్లు పోవాలంటే సొంత కారు తీసుకొని పోవాలనమాట. ఇక మిగతా వాళ్ళందరూ ఇక 24 గంటలు ఇగో ఈ ట్రైన్‌లల్లనే జర్నీ చేస్తూ ఉంటారు. నైట్ ఉండదు, పగలుండదు. ఇప్పుడు మనం రాత్రి 2 గంటలకు దిగినా కూడా ఆడ మస్తు రష్ ఉంటదనమాట స్టేషన్‌లో అట్లుంటది. ఇంకా దొంగల భయమైతే చాలా ఎక్కువ. మధ్యాహ్నం ఇలా చిన్నగా ట్రైన్ ఎక్కందుకు పోతే కూడా గొలుసులు గుంజుకపోతారు. మా ఇంటి ముంగట ఆంటీదయితే అట్లనే గుంజుకుపోయిండ్రు. వాళ్ళ ఊరు మేము ఇప్పుడు ఉన్నాం కదా! ఈ టౌన్‌షిప్ నుంచి 15 కిలోమీటర్స్ ఉంటది గోగా అని చెప్పేసి. ఆటోలో పోవచ్చు కదా! ఆంటీ మధ్యాహ్నం స్టేషన్‌కెళ్ళింది ఇంటికి పోవడానికి. ఇంటికి పోవడానికి స్టేషన్‌కెళ్తే ట్రైన్ ఎక్కుతుంటే ఒకడొచ్చి అయితే
2 తులాల చైన్ ఉంటదిగా అది గుంజుకొని పోయిండనమాట. అట్లుంటది ఇక్కడ పరిస్థితి. ఇగ నేను ఈ భయానికి ఇగో గిట్లుంటది కాబట్టి వాతావరణం నేనైతే బయటికేం రాను. ఏం కావాలన్నా మా సారే తెస్తారు. సాటర్‌డే అయితే ఏకాదశి కదా! మా సారు ప్రతిసారి ఏకాదశికి ఫాస్టింగ్ ఉంటున్నారనమాట. నేనైతే నా కోసం, పిల్లల కోసమే సాటర్‌డే రోజు వంట చేసుకున్నాను. ఇంకా సాటర్‌డే మొత్తం తను ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవట్లేదనమాట. నైట్ వచ్చేసి కొంచెం వాటర్‌లో హనీ యేసుకొని తాగుతూ ఉన్నారు. అయితే ఇంకా సండే రోజు మార్నింగ్ లేవగానే నాకు చాలా ఆకలేస్తుంది. అన్నం వండవా అని చెప్తే ఇంక నేనేం చేశానంటే, ఇంక వీడియో రికార్డ్ చేస్తే మళ్ళా లేట్ అవుతుంది. అదే వండేది 10, 11 గంటలకైనా గూడా అదో కాస్త 1:00కి అట్లా సాగుతూ ఉంటది గదా! అందుకని ఏం చేశానంటే ఫస్టే నేనైతే అన్నం వండేసాను. ఆ తర్వాత కొంచెం కర్రీ వండాననమాట. మొన్న చిక్కుడుకాయ వండితే చిక్కుడుకాయ టమాటో వండేసాను. అదైతే మధ్యాహ్నానికే అయిపోయింది. ఇంక నేనేమనుకున్నానంటే మార్నింగ్ నుంచి వ్లాగ్ అయితే తీయలేదు గదా! ఇక సండే వ్లాగ్ ఏం వద్దులే అని చెప్పేసి నేననుకున్నా. ఇగ ఫస్ట్ అక్కడ మా పిల్లలు మా సార్‌తోని ఆడుతున్నారు గదా! అదెందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అది షేర్ చేసుకున్న తర్వాత మా సారేమో స్టేషన్‌కి పోయిండు. స్టేషన్ పోయినంక బయట అక్కడ సరస్వతి నిమజ్జనం జరుగుతుంది గదా! అక్కడైతే కొంచెం వీడియో తీసుకొనొచ్చిండు. ఆ తర్వాత వంటేమో కర్రీ ఏమో మధ్యాహ్నానికే అయిపోయింది గదా! నైటొచ్చేసి పిల్లలకి వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాననమాట. ఇక్కడేంటి అంటే ఫస్ట్ అయితే అన్ని వెజిటబుల్స్ ఏసుకున్నాను. ఈరోజు క్యారెటు, తర్వాత బీన్సు, ఇంకోటి పొటాటో, పచ్చి బఠానీ, క్యాప్సికమ్ ఇవన్నీ ఏసుకున్నాననమాట. నేనేంటి అంటే చాలా సార్లు ఇలా రైస్‌లో అయితే చేస్తూ ఉంటాను. మా పిల్లలకి చాలా ఇష్టమనమాట. ఫస్ట్ అయితే ఆయిలేసుకొని కొంచెం బిర్యానీ మసాలాస్ ఉంటాయి గదా! అదే అండి దాల్చిన చెక్క, లవంగాలు కొన్ని ఏసుకున్నాను. అవేసుకున్న తర్వాత ఈ వెజిటబుల్స్ అన్నీ ఏసుకొని ఒక్కసారి 1 మినిట్ పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 50% అయితే వెజిటబుల్స్‌ని ఉడకనిచ్చాను. ఆ తర్వాత కొంచెం అటు ఇటు కలిపేసి కారం, ఉప్పు, పసుపు, కొంచెం పెరుగు, ధనియాల పొడి ఏసుకొని కలిపేసుకున్నాను. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కొంచెం కుక్ అయిన తర్వాత బియ్యం వేసేసుకొని బియ్యానికి సరిపడా వాటర్ ఏసుకున్నాననమాట. ఇప్పుడు 2 గ్లాసులకి 4 గ్లాసుల వాటర్ ఏసుకొని ఇలా అయితే వెజిటబుల్ పులావ్ అయితే చేశాను. ఇప్పుడు దీన్ని మనం వెజ్ బిర్యానీ అనొచ్చు, పులావ్ అనొచ్చు, వెజిటబుల్ పులావ్ ఏదైనా అనొచ్చు. కావాలంటే బగారన్నం కూడా అనొచ్చనమాట. కాకపోతే మనం బగారన్నంలో కారం ఎయ్యం అంతే. ఈ రైస్ చేయడానికి గూడా మనకి ఎక్కువ టైం ఏం పట్టదు. 20 మినిట్స్‌లోనే అయిపోతది. ఇది నైట్ టైమ్ చేశాను కాబట్టి నేనైతే వేరే కర్రీ లేకపోతే ఫ్రై అలాంటివి ఏం చెయ్యను అనమాట. ఇలా రైసులు చేసినప్పుడు చాలా సింపుల్‌గానే తినేస్తాము. కొన్నిసార్లు దీంట్లోకి మామిడికాయ పచ్చడి ఉంటదిగా అది తింటాము. లేదు అంటే రైతా ఉంటది గదా! దాంట్లో ఆనియన్స్ ఏసుకొని కొంచెం కొత్తిమీర ఏసుకొని తింటే బావుంటదనమాట. నైట్ టైము నేను ఇప్పుడే వండేసాను. చాలా వేడి వేడిగా ఉంది. ఈ టైంలో మనం ఆనియన్ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇలా అయితే నైట్ సింపుల్ రొటీన్ అయితే అయిపోయింది సండే రోజు. అయితే ఆఫ్టర్‌నూన్ మా సార్ బయటికెళ్ళిండు గదా! బయటికెళ్ళినప్పుడు ఇలా ఈ చెట్టు కనిపించిందంట. ఒక చిన్న వీడియో అయితే తీసుకొచ్చి, "ఇది ఏం చెట్టు చిన్నప్పుడు తెగ చూసేవాళ్ళము. అక్కడ ఇక్కడ మొలిసేది కదా!" అని చెప్తే, "అవును నేను గూడా చాలా చూసాను. దీనికేంటి అంటే ముల్లకాయలు కాస్తాయి. కానీ ఈ చెట్టు ఏంటో నాకు తెలీదనమాట. కొన్నిసార్లు దీన్ని ఔషధంగా గూడా వాడతారని చెప్పేసి అప్పుడు చూసాననమాట. ఇప్పుడు కొంచెం వాస్తాయి గదా కాళ్ళు. అలా ఈ కాయల్ని బాగా పొయ్యిలో కాల్చి ఒక క్లాత్‌లో పెట్టి కాపుకోవడం అలా చేసేవాళ్ళనమాట. మరి మీ అందరికీ ఈ చెట్టు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈరోజు వీడియో అయితే సింపుల్‌గా అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి.